హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. వీడియో చూడగానే మీకు తెలిసిపోయి ఉంటుంది. దోసకాయ బెండకాయ ఫ్రై అండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేశాను అనేది వీడియోలో అయితే చూపించాను. దానికోసం అయితే 2 దోసకాయలు, ఒక 10 వరకు అయితే బెండకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి పోపుకు అంటే మనం ఫ్రై చేస్తున్నాం కదా, ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసేసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి. అవి కాస్త పోపు వచ్చిన తర్వాత ఫస్ట్ బెండకాయలు లేదా దోసకాయ ముక్కలు ఏదైనా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ దోసకాయ ముక్కలు అయితే కొద్దిగా లేట్గా కుక్ అవుతాయి కదా అనేసి నేనైతే దోసకాయ ముక్కలు అయితే యాడ్ చేశాను. బెండకాయ ముక్కలు అయితే తొందరగా కుక్ అయిపోతాయి కదా, సో అందుకే మనం దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. లేదు అంటే మీరు సపరేట్గా దోసకాయలని బెండకాయలని సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకునైనా చేయొచ్చు. బట్ నేనైతే ఈ విధంగా అయితే చేసి చూపిస్తున్నానండి. పోపు వచ్చిన తర్వాత ఈ విధంగా దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఆయిల్లో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే చూడండి. ఫస్ట్ మనం బెండకాయ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏంటి అంటే జిగురు లేకుండా పోతుంది అన్నమాట. సో అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా దోసకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఆయిల్లో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 1 లేదా 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల దోసకాయ ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి. సో చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అవి కాస్త ఉడకనివ్వండి. అవి ఉడికిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిసిపోయే విధంగా కలపండి. ఈ విధంగా కలుపుకొని 1 లేదా 2 నిమిషాల పాటు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మనకైతే దోసకాయ ముక్కలు బెండకాయ ముక్కలు అయితే ఉడికిపోయి ఉంటాయి. ఇందులోకి అయితే నేను వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసానండి. 3-4 వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా రోట్లో దంచి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపండి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి వెల్లుల్లి వేస్తేనే బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేయండి. అలా కాసేపు ఉడికించిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపు వేయండి. అలా పసుపు వేసుకున్న తర్వాత కావాలనుకుంటే ఈ టైంలోనే 1 స్పూన్ వరకు అయితే కారం పొడి, 1/2 స్పూన్ వరకు అయితే ధనియాల పొడి, 1/2 స్పూన్ ఫ్రై కాబట్టి కొద్దిగా జీలకర్ర మెంతి పొడి వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని అలా సిమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు కుక్ చేయండి. కుక్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మి దోసకాయ ఫ్రై రెడీ అయిపోద్ది. సో బెండకాయ కూడా వేసాం కాబట్టి కొంచెం బెండకాయ దోసకాయ 2 మిక్సింగ్ చేసి ఫ్రై చేసాం కాబట్టి ఇంకా ఇందులోకి కావాల్సినటువంటి నిమ్మరసం కానీ ఇంకేం అవసరం ఉండదండి. దోసకాయ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి దోసకాయ బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదా, పొడి పొడిగా వచ్చింది. సో అంటే జిగురు లేకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇది అండి ఈరోజు రెసిపీ. మన ఛానల్లో
చాలా బాగా వచ్చింది కదా జిగురు లేకుండా. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే కావాల్సినటువంటి ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ దోసకాయ బెండకాయ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే అమ్మాయి గారి రుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you all of you. Keep watching for more videos. చూసారు కదా ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి బెండకాయ ఫ్రై రెడీ. Thank you all of you. Keep watching.